వెల్కమ్ టు సుధాకర్ సార్ క్లాసెస్. నేను మీ పాదం సుధాకర్ సార్. మరి కరెంట్ అప్డేట్ జాగ్రఫీలో భాగంగా దాదాపు ఎప్పుడైతే జాగ్రఫీలో అప్డేట్ వస్తున్నామో అలా వీడియో క్లాసెస్ పెట్టేస్తున్నామండి. సో ఎవరైతే ఈరోజు కొత్తగా చూస్తున్నారో వాళ్ళు మీ ఫ్రెండ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి మీ స్నేహితులకి షేర్ చేయగలరు. మరి ఈరోజు టాపిక్ చూసినట్లయితే తమిళనాడు శ్రీలంకకు మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాలు. మరి తమిళనాడు శ్రీలంకకు మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాలు జల సంబంధాలు, జలరేఖలు అంటే వాటర్ బౌండరీ లైన్స్, జల సరిహద్దుల గురించి చూద్దాం ఒకసారి. ఉత్తరం నుంచి దక్షిణానికి వరుస క్రమంలో అమర్చండి అని అడిగారు. భారతదేశానికి శ్రీలంకకి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాలు చూసినట్లయితే ఒకటి రామేశ్వరం దీవి, అలాగే పాంబాన్ దీవి, అలాగే ధనుష్కోడి ఓడరేవు, ఆ తర్వాత ఆడమ్స్ బ్రిడ్జ్, దీనిని రామసేతు బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. అలాగే గల్ఫ్ ఆఫ్ మాన్నర్, అలాగే శ్రీలంకలోని తలైమన్నార్. మరి ఈరోజు అప్డేట్ జాగ్రత్త చూసినట్లయితే గల్ఫ్ ఆఫ్ మన్నార్ సింధు శాఖ. మన్నార్ సింధు శాఖలో దాదాపు 22 నుంచి 24 దీవుల వరకు ఉన్నాయి ఈ మన్నార్ సింధు శాఖలో. అయితే ఈ మన్నార్ సింధు శాఖలో ఏం జరుగుతుందంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్లో కోరల్ రీఫ్స్ అనేది పునరుజ్జీవించబడుతున్నాయని చెప్తున్నారు. అంటే కోరల్ ఒరిజిన్ అనేది రావడం జరుగుతున్నాయి, పునరుజ్జీవించబడుతున్నాయి కోరల్ రీఫ్స్. మరి కోరల్ రీఫ్స్ అంటే ఏమిటి? సముద్ర అడుగు భాగంలో ఉన్నటువంటి పగడపు దీవులు లేదా పగడపు దిబ్బలు, పగడపు నిర్మాణాలుగా చెప్పుకోవచ్చు. సముద్ర అడుగు భాగంలో ఉన్నటువంటి పగడపు దీవులు లేదా పగడపు దిబ్బలు, ఇవి కోరల్ పులిప్స్ అనే జీవుల వలన చనిపోయి ఉన్నటువంటి సూక్ష్మ జీవులు, కోరల్ పొలిప్స్ అని పిలువబడే సూక్ష్మ జీవులు, ఇవి చనిపోయి ఏం వదిలివేయబడుతున్నాయంటే కార్బోనేట్ కాల్షియం CO3ని వదిలివేయబడుతున్నాయి. వీటి వల్ల ఏం జరుగుతుంది అని అంటే సముద్ర అడుగు భాగంలో చేపలు కానీ, పీతలు కానీ, రొయ్యలకు కానీ సంరక్షించడానికి, జీవించడానికి ఈ కోరల్ ఒరిజిన్ ఉపయోగపడుతుంది. అలాగే సముద్ర జీవ వైవిధ్యానికి దీన్ని ఫారెస్టియర్స్ సీగా పిలుస్తున్నారు. సముద్ర జీవ వైవిధ్యానికి సీగా పిలుస్తున్నారుగా చెప్పుకోవచ్చు కోరల్ ఒరిజిన్. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఉష్ణమండల ఉష్ణమండల ప్రాంతాలలో ఈ కోరల్ ఒరిజిన్ ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నాం. ఇది గల్ఫ్ ఆఫ్ మాన్నర్. ఇక మరిన్ని అప్డేట్ జాగ్రఫీని తెలుసుకోవడానికి ప్రతిరోజు చూడండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరొక కరెంట్ అప్డేట్ జాగ్రఫీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.